దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తుతులు పుడులను చెల్లిస్తున్నా. దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకున్నాము. 19వ అధ్యాయము 38వ వచనం. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాను చూసిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగింది. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ స్తోత్రాలు. చదువుబడిన వాక్య భాగమును మీరు దీవించండి. ఈ వాక్యములోని సత్యాలను మేము నేర్చుకోవడానికి సహాయించి, పరిశుద్ధాత్మ దేవ, నీ నోటి బోరగా నన్ను వాడుకోండి. చేరి వచ్చిన బిడ్డలను, శ్రద్ధంతుల ద్వారా వింటున్న బిడ్డలను దర్శించండి. ప్రభా, ఈ వాక్యము మా జీవితాలను అన్వయించుకొని మీ చిత్తానుసారం జీవించే కృపను అనుగ్రహించున్నాను. నీ నోటి బోరగా నన్ను వాడుకోండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. మనము చదువుతున్న ఈ వాక్య భాగము యేసు ప్రభు యెరూషలేముకు జయోత్సాహంతో బయలుదేరి వస్తున్న సందర్భంలో ఆయన గాడిదనికి వస్తూ ఉండగా ఆయన వెంట వస్తున్నవారు, ఆయన ముందు నడుస్తున్నవారు ప్రభుని కనపరుస్తూ ఉన్నారు, ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. ఏమని స్తుతిస్తున్నారు? ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని వారు చూసిన అద్భుతములను బట్టి దేవుని మహిమపరుస్తూ వస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏం చూశారు వాళ్ళు? యేసు ప్రభు చేసిన అద్భుతాలన్నిటిని చూసి జయోత్సాహంతో ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. ఈ స్తుతిస్తూ ఆయనను అంటున్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. సర్వోన్నతమైన స్థలాలలో మహిమ. దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? ఎలాంటి వాడు దేవుడు? ఎలా ఉంటే దేవుడు అనాలి అనే ఆ విషయానికి కనుక మనం వచ్చినట్లయితే, దేవుడు సర్వోన్నతుడై ఉండాలి. ఆదికాండము 14వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనిస్తే, ఆదికాండము 14:22లో అబ్రహాము తాను దేవుని గురించి మాట్లాడుతూ అంటాడు. అక్కడ అబ్రహామును నేనే ధనవంతునిగా చేసి తిని అని నీవు చెప్పుకొనకున్నట్లు అదే అబ్రహాము
అబ్రహామును నేనే అబ్రహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పుకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను వాటిలో ఏదైనా తీసుకొనను ఆకాశమునకును భూమికి సృష్టికర్తయగు సర్వోన్నతుడైగు దేవుడునైన యెహోవా ఎదుట నేను చెయ్యి ఎత్తి ప్రమాణము చేయుచున్నాను. అబ్రహాము దేవుని గురించి మాట్లాడుతూ, లోతు చెరపట్టబడినప్పుడు అబ్రహాము తన ఇంట పుట్టిన వారిని తీసుకొని వెళ్ళి అబ్రహామును చెర విడిపించుకొని తీసుకొని వచ్చినప్పుడు సొదొమ రాజు అంటున్నాడు, నీకు కావలసినంత వరకు ధనాన్ని తీసుకెళ్ళిపోమన్నాడు. అయితే అబ్రహాం ఏమంటున్నాడంటే, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పుకొనకున్నట్లుగా నేను ఇందులో చిన్న చెప్పులు వారైనా నేను తీసుకోను. ఎందుకంటే నా దేవుడు నన్ను ధనవంతునిగా చేయగలడు. కాబట్టి నా దేవుడు ఎలాంటి వాడంటే ఆయన సృష్టికర్త. ఆయన సృష్టికర్త. ఆయన సృష్టికర్తే కాదు, ఆయన సర్వోన్నతుడు. సర్వోన్నతుడు అంటే అర్థమేంటో తెలుసా? సర్వోన్నతుడు అంటే అర్థమేంటో తెలుసా? సర్వోన్నతుడు అంటే సర్వములో ఉన్నవాడని కాదు. సర్వోన్నతుడు అంటే సమస్తములో ఉన్నవాడు అనుకుంటారు. కాదు. సమస్తము పైన ఉన్నతమైన వాడు అని అర్థం. సర్వోన్నతుడు అంటే ఈ సృష్టి అంతటిలో సమస్తములోనూ ఆయనే ఉన్నతుడై ఉన్నాడు. ఆయన కన్నా ఉన్నతుడు మరి ఎవరు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఆయన కంటే ఎవరన్నా ఉన్నతులు అయితే ఆయన దేవుడు కాదు. దేవుడు అంటే అన్నిటికన్నా ఉన్నతుడై ఉండాలి. అన్నిటికన్నా ఉన్నతుడై ఉండాలి. ఒకటి. రెండు, దేవుడు అంటే అన్నిటికన్నా తక్కువకి వెళ్ళి అన్నిటికన్నా పైవాడు కావాలి. ఇది దేవునికి ఉన్నది. అందుకే అన్నిటికంటే ఉన్నతుడు ఎలా అవుతాడు? అన్నిటికంటే ఉన్నతుడు అన్నిటికన్నా కిందకి వెళ్ళి అన్నిటినీ జయించి పైకొచ్చిన వాడే అన్నిటికంటే ఉన్నతుడు అవుతాడు. కనుక దేవుడు ఉన్నతుడైన వాడు, అత్యున్నతుడైన వాడు. ఆయన సర్వోన్నతుడు. సర్వము సమస్తములోను ఆయనే ఉన్నతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం అంటున్నాడు, సర్వమునకు ఉన్నతుడైన దేవుని నామమున నేను ప్రమాణం చేస్తున్నా, నేను పుల్ల కూడా తీసుకొని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు సర్వోన్నతుడై ఉన్నాడు. రెండవది, దేవుని నివాసము సర్వోన్నతమైనదంట. ఆయన నివాసము సర్వోన్నతమైనదంట. కీర్తనలు 118వ కీర్తన 26వ వచనాన్ని చూద్దాం. 118వ కీర్తన 118వ కీర్తన 26వ వచనం. యెహోవా పేరుతో వచ్చువాడు ఆశీర్వాదము నుండును గాక. యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. యెహోవా పేరుతో వచ్చువాడు ఆశీర్వదింపబడును గాక. ఎవరు? ఇక్కడ మనం అదే చదువుకున్నాం. ప్రభు పేరుట వచ్చురాదు
స్తుతింపబడును గాక. ఈ ప్రభు పేరట వచ్చే రాజు స్తుతింపబడతాడు. అయితే ఈ మహోన్నతుడు, ఈ సర్వోన్నతుడైన దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే ఇక్కడ అంటున్నాడు, సర్వోన్నతమైన స్థలంలో. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనములో దేవదూతలు, గబ్రియేలు దూత మరియమ్మకు యేసు ప్రభు జన్మను గురించి తెలియజేస్తూ దూత సమూహమును దేవుని మహిమపరుస్తూ వారు పాట పాడారు. ఏమిటా పాట? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆయన సర్వోన్నతమైన స్థలములలో ఉండేవాడు. ఆయన సర్వోన్నతుడు. ఆయన నివాసము సర్వోన్నతమైనది. అంటే అన్ని నివాసముల కంటే ఉన్నతమైనది దేవుని నివాసం. హల్లెలూయా! ఎంత గొప్ప సంగతి. అందుకే ప్రభు అంటాడంటే, నా తండ్రి అంటే అనేక నివాసములు కావు, నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి నేను అక్కడ మిమ్మల్ని ఉంచుతా. ఎక్కడ? ఆ సర్వోన్నతమైన స్థలములో, సమస్తములకు ఉన్నతమైన స్థలములో నేను మిమ్మల్ని ఉంచబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ లోకంలో ఉన్న వాటిని చూసి అప్పో ఏం గొప్పవి, ఆ గొప్పగా ఉంది, ఈ లోకం ఎంత గొప్పగా ఉంది, ఎంత గొప్పగా ఉంది, ఇదెంత గొప్పగా ఉందని మనం ఏదో చెప్పుకుంటూ ఉంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, వీటన్నిటికంటే ఉన్నతమైన స్థలం ఒకటి ఉంది, ఆ స్థలములో నేను మిమ్మల్ని ఉంచబోతున్నాను. హల్లెలూయా! ఆయన సర్వోన్నతుడు. అలాగే ఆయన సర్వోన్నతమైన స్థలములో నివసించువాడు. ఆ సర్వోన్నతమైన స్థలములో ఆయన ఎప్పుడు మహిమపరచబడుతూ ఉంటాడు. ఇక యేసుక్రీస్తుని వచ్చి మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు వచ్చి ఏం చెప్పబడినదంటే, లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనములో ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. హల్లెలూయా! ఎవరంట? యేసుక్రీస్తు ఎవరంట? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. దేవదూత మరియమ్మతో చెప్తూ, ఇదిగో పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు, దేవుని శక్తి నేను కప్పుకున్నప్పుడు నీవు గర్భము ధరించి కుమారుని కంటావు. ఆయన పెద్దవాడైనప్పుడు, ఆయన ఎదిగి పెద్దవాడై దావీదు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయన ఏలును. ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! యేసుక్రీస్తు ఎవరు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. దేవదూతలు చెప్తున్న మాట, మరియమ్మా నీ గర్భాన పుట్టేవాడు మామూలు మనుషుడు కాడు. ఈయన ఎవరంటే సర్వోన్నతుడు, ఆ సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. అలాగే దయ్యాలు కూడా మాట్లాడతాయి. 14వ అధ్యాయం మార్కు వార్త 5వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం గమనించినట్లయితే అక్కడ దయ్యం కూడా మాట్లాడుతుంది. ఏమనంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో మీకేం పని? నా సమయం ఇంకను రాకముందే నన్ను నాశనం చేయడానికి వచ్చావా అని దయ్యం మాట్లాడుతుంది. యేసు ప్రభు ఎవరు? కొంతమంది అంటారు యేసు ప్రభు దేవుడు అని చెప్పుకోలేదు అంటాడు. ఆయన చెప్పుకోవాలంట. నేను దేవుణ్ణి అని ఆయన చెప్పుకోవాలంట. ఆయన చెప్పుకోవాలా నేను దేవుణ్ణి అని? తనకు తాను చెప్పుకోవడానికి వచ్చాడు ఆయన. ఏమన్నాడు ఆయన? నా స్వకీర్తిని సాటుకొనడానికి నేను రాలేదు. అయితే నేను ఎవరిననేది నా క్రియలను బట్టి మీరు తెలుసుకుంటారు అన్నాడు. ఇప్పుడు దేవదూతలు చెప్పారు ఏమని? ఆయన సర్వోన్నతుడైన
దేవుని కుమారుడు అని. ఆయన శిష్యులు చెప్పారు, నీవు జీవము కలిగిన దేవుని కుమారుడివి అని. దయ్యం చెప్తుంది ఇప్పుడు ఏమని? నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడివి అని. హల్లెలూయా. యేసు ప్రభు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడై ఉండి మన కొరకు ఈ లోకములో ఆయన యజ్ఞ పశువుగా బలి అవ్వడం కొరకు ఆయన సర్వోన్నతుని యాజకుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఆ మాట చూద్దాం. ఆయన సర్వోన్నతుడైన యాజకుడు అంట. సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. ఆదికాండం 14వ అధ్యాయము 18వ వచనంలో సర్వోన్నతుడైన దేవుని యాజకుడు 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడకు దేవుని యాజకుడు. ఎవరట? సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మానవాల రక్షణ కొరకై ఆయన యాజకుడుగా తను తాను ప్రతిష్ఠించుకున్నాడు. ఎందుకంట మన పక్షాన మన పాపముల కొరకు తనను తానే అర్పణముగా దేవునికి అర్పించుకున్నకు ఆయన ప్రధాన యాజకుడయ్యాడు. అందుకే ఎబ్రీ గ్రంథకర్త అంటాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఈ లోక సంబంధమైన యాజకులు లేక లేవి గోత్రానికి చెందిన యాజకులు వారు గొర్రెల యొక్కయో ఎడ్ల యొక్కయో రక్తమును తీసుకొని ఆ పరిశుద్ధ స్థలములో ప్రవేశించిరి. కానీ ఈయనైతే కుమారుడయ్యుండి ఆయన స్వరక్తమును తీసుకొని ఆయన అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుడు సర్వోన్నతమైన స్థలములో ఉండేవాడయ్యుండి ఆ సర్వోన్నతమైన స్థలములలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యేసు ప్రభు ఎంత మాత్రము ఎంచుకోనక ఏం చేశారట? ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడై ఉండి మన కొరకు ఈ లోకములకు వచ్చి ఆయన ఈ లోకములో మన కొరకు యాజకుడుగా మారిపోయి తన స్వరక్తాన్ని తీసుకుని మన పక్షాన ప్రాయశ్చిత్తము చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సర్వోన్నతుడైన దేవుని యాజకుడు, యాజకత్వం చేశాడు. ఇప్పుడు యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచిన వారు, యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచిన వారు ఏమవుతారు? దేవుడు సర్వోన్నతుడు, ఆయన నివాసం సర్వోన్నతమైనది, ఆయన కుమారుడైన క్రీస్తు సర్వోన్నతుని కుమారుడు. ఆయన సర్వోన్నతుడైన దేవుని యాజకుడుగా వచ్చి యాజకత్వం చేసి మానవులకు రక్షణ అనుగ్రహించి విమోచన దయచేశాడు. ఆయన చేసిన విమోచన కార్యములో విశ్వాసం వచ్చి యేసు క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన వారు ఏమై ఉన్నారు చూద్దాం. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. మీరైతే ఎట్టి వాటిని గూర్చియైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదో. మీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులై ఉందురు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తుని
అంగీకరించిన వారు ఏమై ఉన్నారంట? సర్వోన్నతుడైన దేవుని కుమారులై ఉన్నారంట. హల్లెలూయా. మనం కూడా ఇప్పుడు ఏమయ్యాం? మనం ఎందుకు పనికిరాని వారము, పనికి మాలిన వారము, దుమ్ము ధూళి లాంటి వారము అయినను యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారా మనకు అనుగ్రహింపబడిన దేవుని కృప, ఆ మహాకృప ఏంటంటే మనము సర్వోన్నతుడైన దేవుని కుమారులమైపోయాం. దేవునికి స్తోత్రం. ఎలాగ మనము సర్వోన్నతుడైన దేవుని కుమారులు అనబడతాము అంటే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. ఇక్కడ మీరైతే ఎట్టి వారికి వచ్చి నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. ఇక్కడ యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన వారు చేయాల్సిన పనులు కొన్ని చెప్తున్నాడు. నేను యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచాను అని కాదు ఎక్కడెక్కడో లేకపోతే సంకలు కొట్టుకోవడమో కాదు. ఇక్కడ చేయాల్సింది ఏం చేయాలంట? దేని విషయంలో నిరాశ చెందకూడదంట. నిరాశ అనేది ఉండకూడదు. ఎందుకో తెలుసా? మన దేవుడు ఆశపడి వాని ఆశ తీర్చేవాడు. హల్లెలూయా. ఆశపడు వాని ఆశ తీర్చేవాడు. ఆశ తీర్చే దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు నిరాశ దేనికి? కనుక నిరాశ పడక ఏం చేయాలంట? శత్రువులను ప్రేమించాలంట. హల్లెలూయా. శత్రువులను ప్రేమించి ఏం చేయాలా? మేలు చేయాలి, అప్పియాలి. అప్పుడు మన ఫలనానికి ఏమవుతుందంట? అప్పుడు మనం సర్వోన్నతుడైన దేవుని కుమారులను అనబడతామంట. ఏం చేయకుండా యేసుప్రభువులో విశ్వాసం ఉంచాం, మేము దేవుని బిడ్డలం అయిపోయాం, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అంటే కాదు. దేవుని కుమారులను, దేవుని కుమార్తెలు అనిపించుకోవడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే ఏం చేయాలి? నిరాశ లేని వారిగాను, శత్రువులను ప్రేమించే వారిగా, మేలు చేసేవారుగా ఉండాలి. మేలు చేసేవారుగా ఉండాలి. శత్రువులను ప్రేమించేవారుగాను, మేలు చేసేవారుగా మనము ఉండాలి. తర్వాత మనం కూడా యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన మనము సర్వోన్నతుడైన దేవుని కుమారులను అనబడుతున్నాము. అలాగే సర్వోన్నతుడైన దేవుని దాసులము, లేక దేవుని పరివారము. దేవుని పరివారము అంటే మనం కూడా ఏమైపోయామంట? యేసు ప్రభు కుమారుడైంది. ఆయన లోక రక్షణ కొరకు ఎలాగ యాజకత్వం చేసి యాజకుడయ్యాడో అలాగే మనము కూడా యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన మనము రక్షింపబడిన వారమై, లోక రక్షణార్థమై మనము కూడా దేవుని దాసులముగా, దేవుని యాజకులముగా, దేవుని పరివారముగా చేయబడ్డారు. చూడండి, అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 17వ వచనం. పదహారవ అధ్యాయము 17వ వచనం. ఆమె పౌరులు మిమ్ములను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. దేవునికి స్తోత్రం. ఎవరు చెబుతున్నారు ఈ మాట? ఎవరు చెబుతున్నారు ఈ మాట? యేసు ప్రభువు గురించి ఎవరు చెప్పారు? ఈయన సర్వోన్నతుడైన దేవుని
కుమారుడు అని ఎవరు చెప్పారు? సాతాను చెప్పారు. దయ్యమే ఒప్పుకుంది ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడని. ఇప్పుడు యేసు ప్రభువును నమ్ముకొని దేవుని పని చేస్తూ ఉన్న దేవుని బిడ్డలను వచ్చి సాతాను సాక్ష్యం ఇస్తూ ఉన్నది. ఏమని చెప్తుంది సాతాను ఇక్కడ? పుతోను దయ్యం పట్టిన వ్యక్తి. ఆ పుతోను దయ్యము ఏమని చెప్తుంది? వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు. హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఎంత గొప్ప సంగతి! దేవుడు ఎంత గొప్ప భాగ్యం మనకు అనుగ్రహించాడు. ఎంత గొప్ప భాగ్యం మనకు అనుగ్రహించాడు. ఆయన సర్వోన్నతుడై ఉండి, సర్వోన్నతమైన స్థలములలో ఉండేవాడై ఉండి, సర్వోన్నతుడైన తండ్రికి కుమారుడైన క్రీస్తు ఆ సర్వోన్నతమైన స్థలములో ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోక, ఆ సర్వోన్నతుని కుమారుడిగా, సర్వోన్నతుని యాజకుడుగా ఈ లోకానికి వచ్చి తన స్వరక్తమును తీసుకొని మన పాపముల పరిహారము చేసి ఒక్కమారే అతి పరిశుద్ధ స్థలములో ఆయన ప్రవేశించి మనను పాపము నుండి విమోచించి ఆయనలో విశ్వాసం ఉంచిన మనలను కూడా ఆ సర్వోన్నతుని కుమారుడుగా చేసి ఇప్పుడు నశించిపోతున్న ఆత్మలకు లోక రక్షణార్థమై దేవుని పని చేయడానికి, దేవుని స్వార్థను తీసుకుని వెళ్ళడానికి మనలను సర్వోన్నతుని దాసులుగా ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమైనా సర్వోన్నతుడైన దేవుని దాసులము. దేని కొరకు? దేని కొరకు? దాసుడు దేని కొరకు? యజమానుడు చెప్పిన పని చేయడం కొరకు. దాసుడు ఏం ఉండాలి? దాసుడు ఏం చేయాలంటే యజమానుడు ఏం చెప్తే అది చేయడానికి. కనుక యజమానుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన అంటాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేనే మిమ్మును ఏర్పరచుకుంటుని. ఎందుకో తెలుసా? మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచియుటకు నేను ఏర్పరచుకున్నాను. కనుక ఇదిగో పరలోకమందును భూలోకమందును పాతాళమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిజం ఇవ్వండి. వారికి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇది ప్రభు మనకు అప్పగించిన పని. నేను రక్షింపబడ్డాను, నేను బాప్తిసం తీసుకున్నాను, ఇంక నాకు ఏం అవసరం లేదు. నేను శుభ్రంగా వారం బల్లో చేస్తాను, ఆయన శరీరంకాలు తీసుకుంటాను, వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్ళిపోతా? ఎక్కడికి వెళ్ళిపోతా? ఆయన చెప్పిన పని అసలు మొదటిది ఆయన కుమారుడు అనబడాలి అంటే, ఆయన కుమార్తె అనబడాలంటే ఏం చేయాలి? నిరాశ లేని వ్యక్తిగా ఉండాలి. శత్రువుని ప్రేమించి మేలు చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అప్పుడే నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అవుతావు. ఎందుకంటే దేవుడు శత్రువులను ప్రేమించి, శత్రువులమైన మనల్ని ప్రేమించి మన కొరకు తన కుమారుణ్ణి శిలువకు అప్పగించాడు. మరి ఆయన కుమారుడు అనిపించుకోవాలంటే మనం ఏం కావాలి? యేసు ప్రభు ఎలాగైతే శిలువకు అప్పగించుకున్నాడు, మనం కూడా అలాగ అప్పగించబడాలి. అలాగ అప్పగించబడడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. శత్రువులను ప్రేమించే వారమై ఉండాలి. మేలు
చేసేవారమై ఉండాలి. అప్పుడు మనం దేవుని కుమారులం అవుతాం. రెండవది, ఆయన అప్పగించిన పనిని చేసేవారంగా ఉన్నప్పుడు ఆయన దాసులను అవుతాం. ఆయన దాసులైతే ఏం చేస్తారో తెలుసా? మనం ఆయన పని చేసి ఆయన చెప్పిన పని చేస్తూ ఉంటే ఆయన ఏం చేస్తారంటే రేపు ఆయన వచ్చినప్పుడంట ఏ దాసుడు పని కలిగి ఉండునో ఆ దాసుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ దాసుడు పని కలిగి ఉంటాడు, ఏ దాసుడు పని చేస్తూ ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు. ఎందుకంటే యజమానుడు తానే నడుము కట్టుకొని అతనికి పరిచారము చేయును. ఎంత గొప్పదైన, ఎంత గొప్ప ఆధిక్యత. ఎందుకు పనికిరాని నిన్ను తన కుమారునిగాను, తన దాసునిగాను, తన పనివానిగాను ఏర్పరచుకున్న దేవుడు ఆయన చెప్పిన పని చెప్పినట్లు ఆయన వచ్చేలోపు నువ్వు చేస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడంట? ఆయన నడుము కట్టుకుని నీకు పరిచర్య చేస్తాడంట. దేవునికి స్తోత్రం. సర్వోన్నతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, సర్వోన్నతుడైన దేవుని యాజకుడుగా మారి మనలను సర్వోన్నతుడైన దేవుని కుమారునుగా చేసి ఆయన మనకు పని అప్పగించి మనలను సర్వోన్నతుడైన దేవుని దాసులుగా ఏర్పరచుకున్నాడు. ఇది మనం ఎవరు డబ్బు కొట్టుకునేదిగా మేము దేవుని దాసులము, దేవుని దాసులము. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? పౌలుసీలు చెప్తున్నారా మేము దేవుని సేవకులు, దేవుని దాసులు అని? సాయితాన్ చెప్తుంది మీరు సర్వోన్నతులైన దేవుని దాసులు. మీరేం చేస్తారో తెలుసా? ఏం చేస్తారంట? ఏం చేస్తారని చెప్పండి. వీరు మీకు రక్షణ మార్గము ప్రశ్నించువారై ఉన్నారు. హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, దేవుని పిల్లలు, యేసుక్రీస్తును నమ్మిన వారు చేసే పని ఏంటంటే రక్షణ మార్గం ప్రకటించేవారై ఉన్నారు. మతాన్ని ప్రకటించేవారు కాదు వీళ్ళు. మత మార్పిడులు చేసేవాడు కాదు వీళ్ళు. వీళ్ళు రక్షణ మార్గాన్ని ప్రకటించేవారు. ప్రతి మనిషికి రక్షణ అవసరమైనది. ప్రతి మనిషి, పుట్టిన ప్రతి మనిషి లోకంలో పాపిగా పుడుతూ ఉన్నాడు, పాపిగా పెరుగుతున్నాడు, పాపిగా మరణిస్తున్నాడు, పాపిగా నరకానికి వెళ్తున్నాడు. ఈ పాపిగా పుట్టి, పాపిగా పెరిగి, పాపిగా మరణించి, పాపిగా నరకానికి వెళ్ళకుండా ఉండడం కొరకు యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు, సమస్త లోకము అంతటి కొరకు ఆయన ప్రధాన యాజకుడుగా బలిదానమై తన రక్తమును చిందించి మనకు రక్షణ మార్గమును సిద్ధపరిచాడు. ఇప్పుడు నశించిపోకుండా, ఇప్పుడు నరకానికి వెళ్ళకుండా రక్షణలోనికి వెళ్ళడానికి, ఆ రక్షణ మార్గం ప్రకటించడానికి దేవుడు తన దాసులను ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వీళ్ళు తిడుతూ ఉన్నా, అవమానపరుస్తూ ఉన్నా, కొడుతూ ఉన్నా, ప్రాణాలు తీస్తూ ఉన్నా, ఎందుకు ఇంతగా ఆ రక్షణ స్వార్థ ప్రకటిస్తున్నారో తెలుసా? ఒకటే విషయం, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆ ప్రేమను అనుభవించారు కనుక ఆ ప్రేమ మీరు కూడా పొందాలి అని నశించిపోతున్న వారికి రక్షణ సువార్తను ప్రకటిస్తున్నారు. మిమ్మల్ని ప్రేమించి మీరు నశించిపోవటం ఇష్టం లేకనే ప్రాణాలనైనా అర్పించి మీ కొరకు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ప్రాణాలనైనా అర్పించి. ఎవరు పెడతారండి ప్రాణాలు? దేని కొరకు ప్రాణం పెడుతున్నారు? దేని కొరకు ప్రాణం పెడుతున్నారు? దేని కొరకు అవమానపరచబడుతున్నారు?
దేని కొరకు వారు నిందించబడుతూ ఉన్నారు, దేని కొరకు కొట్టబడుతున్నారు? వాళ్ళు కొట్టబడటం వల్ల ఏమన్నా లాభం ఉందా? ఏమన్నా వాళ్ళకి ఏమన్నా వస్తున్నాయా? ఒకవేళ మత మార్పిడి చేయాలనుకో, మత మార్పిడి తన్నులు లేని మత మార్పిడి చేయడం వల్ల ఇక్కడికొచ్చిన లాభం ఏంటి? ప్రాణాలు పెట్టి మత మార్పిడి చేయడం వల్ల ఇక్కడికొచ్చిన లాభం ఏంటి? లేదు. నీ రక్షణ కొరకు నీవు నశించిపోవటం ఇష్టం లేక ఆ రక్షణ మార్గమును ప్రకటించడానికి, ఆ రక్షణ నీకు అందించడానికి, ఆ రక్షణ సువార్తను ప్రకటించడానికి యేసు క్రీస్తు ఎన్నుకున్నాడు కనుక దాని కొరకు ప్రాణం పెట్టడానికి వెనుదీయక ఈ రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు సర్వోన్నతుడు. ఆయన సర్వోన్నతమైన స్థలంలో నివసించేవాడు. అయినా మన కొరకు సర్వోన్నతుడైన యాజకుడుగా యేసుక్రీస్తు లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి రక్షణ మార్గమును సిద్ధపరిచి ఆ రక్షణ మార్గమును ప్రకటించడానికి ఆయన విశ్వాసం ఉంచిన వారిని ఏర్పరచుకొని వారికి పని అప్పగించి వారిని వెళ్ళిపోయారు. వారు ఆ పనిని పొందుకున్న వారై ఈరోజు నశించిపోతున్న వారికి రక్షణ స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారు. ఏ సహోదరుడి సహోదరి, రక్షింపబడిన నీవు రక్షణ స్వార్థను ప్రకటిస్తున్నావా? నశించిపోతున్న వారికి రక్షణ గురించి తెలియజేస్తున్నావా? చేయకపోయినట్లయితే నీవు నమ్మకమైన దాసురాలవు కాలేదు. రేపు ప్రభు వచ్చినప్పుడు ఆయన లెక్క చూసుకున్నప్పుడు, ఆ లెక్క చూసినప్పుడు నీవు ఏం పని చేసావు, ఎంతవరకు చేసావు, పని చేసావా, పూడ్చిపెట్టుకొని కూర్చున్నావా అనేది అక్కడ వెళ్ళిపోవాలి. ఇక నువ్వు డంబారుగా ఎంతో చెప్పుకొచ్చి నేను అంత చేశాను. కానీ రేపు ప్రభు వచ్చి లెక్క చూసుకున్నప్పుడు చిక్కుపడవలసిన పరిస్థితి రాకుండా చూసుకోవాలి. చిక్కుపడనక్కడ లేని పరివారముగా మనము ఆయన సింహాసనం ఎదుట నిలబడవలసిన వారమై ఉన్నాం. కనుక మనకు అప్పగించిన ఈ పనిలో అంటే కేవలము అప్పగించిన పని అంటే కొంతమంది అనుకుంటారు ఇది పాస్తులకే చావుకులకి అప్పగించింది కాబట్టి వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటాం. మనం మాత్రం శుభ్రంగా తిందాము, తాగుదాము, మనం తిందాము, పని చేసుకుందాం, తిరుగుదాము, అంతవరకే. మనకు అవసరం లేదు. ఆ ప్రార్థన అన్నప్పుడు వెళ్దాం, కూర్చుందాం, ఏదో 4 మాటలు చెప్తే వెళ్దాం, వద్దాం. ఇది కాదు. సువార్తను ప్రకటించే ఆ భాగ్యము, ఆ అధికారము ప్రతి ఒక్కరికి ప్రభుత్వించాడు. దానికి పేతురు అంటాడు, చీకటిలో ఉన్న మిమ్మల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచాడు. ఎందుకో తెలుసా? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి మిమ్మల్ని పిలిచాడు. కాబట్టి మనల్ని అందరినీ ప్రభు ఎందుకు ఏర్పరుచుకున్నాడంటే నీ తోటి వారు నశించిపోతున్నారు కనుక వారు నశించిపోకుండా వారికి రక్షణ మార్గం ప్రకటించడానికి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆ సర్వోన్నతుడనుకున్న దేవుని దాసులముగా దేవుని పనిలో దేవుడు మనకు అప్పగించిన పనిలో నమ్మకంగా కొనసాగాలి. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు నాకు దయచేయను కనుక ఆమేన్.